నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? मेरा नाम अमजद खान है. ఏం చేస్తుంటారు సార్? నేను ड्राइवर. रेवंत रेड्डी साहब का काम कैसे है सर? बेकार है रेवंत रेड्डी साहब का काम है. कुछ भी सही नहीं है काम रेवंत रेड्डी साहब का. एक आके 1 साल हो रहा है, 1 साल में क्या करे बोलो. रेवंत रेड्डी साहब कुछ भी नहीं करे. हाँ, वो सीएम दिखता है, सीएम का कला ही नहीं है उसके पास. हमको फिर से चाहिए सीएम बोल तो केसीआर चाहिए हमको. केसीआर का काम पलटा के देखो कैसा है केसीआर का काम. आज का काम देखो क्या है काम. कुछ भी नहीं कर रहा रेवंत रेड्डी, खाली झूठे बातें बोलते जा रहा. రేషన్ కార్డు बोला, రేషన్ కార్డు అనేది దళిత బంధు बोला, రైతు బంధు बोला, ఇట్లా కొట్లాటలు అవుతుంది. చూస్తున్నావు కదా మీడియాలో, అందరి మీడియాలో చూస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఏం చేయలేదు. మళ్ళా కేసీఆర్ రావాలి, మళ్ళా అదే కళకళ తెలంగాణ కావాలి మాకు. నమస్తే సార్. మీ పేరు సార్? భిక్షపతి యాదవ్. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముంది, ఇంతకుముందు అంతా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేసిందంతా పెద్దగా ఏం లేదు. ఇప్పుడు కూడా ఆయన గెలిచి 1 సంవత్సరం అవుతుంది కదా. తర్వాత డెవలప్మెంట్ కావచ్చు, ఒకటొకటి హామీలు. ఇంతకుముందు హామీలు ఇచ్చినా అందరు ఇచ్చినా ఎవరేం చేయలేరు. ఏ ప్రభుత్వం కూడా ఏం చేయలే. అంతా హామీలు ఇచ్చారు, అవి ఇచ్చారు, ఇవి ఇచ్చారు, అన్ని ఇచ్చారు, ఎవరేం చేయలే. ఈయన కూడా టైం ఇచ్చేసి 1 సంవత్సరం తర్వాత డెవలప్మెంట్ చేయవచ్చు. ఇంతకుముందు 10 సంవత్సరాలు ఏం చేసి చెప్పు. అన్ని అప్పుల బాధన అయింది హైదరాబాద్లో. అన్ని రేట్లు పెరిగిపోయినాయి, అంతా ఇది చేశారు. చూద్దాం, 1 ఇయర్ టైం అయింది ఇప్పటి వరకు. ఇంకొక కొంచెం టైం ముందుకు వస్తే డెవలప్మెంట్ కావచ్చు. కానీ ఇంతకుముందు కూడా అన్నది ఎవరేం చేయలే. ఏ ప్రభుత్వం కూడా చేయలే. వాగ్దానాలు చెప్పడం వల్లనే ఉన్నాయి, కానీ చేసింది ఎవరేం లేదు. కావచ్చు, చూద్దాం, ఒక టైం ఉంది కదా ఇప్పుడు. ఇంకా ఒక టైం తర్వాత డెవలప్మెంట్ కావచ్చు. రోడ్లు చేస్తామని చెప్పి 10 సంవత్సరాల సంది 3 సార్లు కూలగొట్టారు మా రోడ్డు. ఏది బిజాపూర్ హైవే, ఇది ప్రభుత్వం 10 సంవత్సరాల సంది ఇళ్ళన్ని కూలగొట్టి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల డెవలప్మెంట్ ఏదీ లేదు. రోడ్డు చక్కగా అన్నారు, రోడ్డు కూడా చక్కగా లేదు. పని సురువు చేస్తామన్నారు, పని కూడా లేదు. ఏ చక్కగా చేసారు చెప్పు 10 సంవత్సరాల సంది కూడా. చూద్దాం, ఇప్పుడు 1 ఇయర్ టైం అయింది. తర్వాత ఇప్పుడు 1 ఇయర్ 2 ఇయర్స్ అయిన తర్వాత డెవలప్మెంట్ కావచ్చు. కానీ ముందు కోసం అంతా అప్లై ఉన్నాయి కదా ముందుగా. మన మీద ఏముంది చెప్పు. 10 సంవత్సరాలు ఏదో అన్నీ చేస్తామన్నారు కదా. డబల్ బెడ్రూమ్ అన్నాడు, అల్లుడికి ఇస్తాము, అల్లుడు సేడవంతరా అన్నాడు. అన్నీ ఆయనే చెప్పిండు కదా. 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, ఎన్ని చెప్పిండు. ఆయన కూడా ఎన్నో అబద్ధాలు చెప్పుకున్నాడు. ఆయన ప్రభుత్వం 10 సంవత్సరాలు గడుపుకున్నాడు. తెలంగాణ అన్నాడు, తెలంగాణ నేనే తెచ్చిన అన్నాడు. పబ్లిక్ లేదు, ఆయన అయితే తెలియడు కదా. ఒక్కడే పబ్లిక్ కూడా ఎంతో మంది చచ్చిపోయారు, అందరూ హెల్ప్ చేస్తేనే ఆయన కూడా సాధనం చేసాడు. ఆయన రూమ్లో వాడుకొని సాధన చేస్తే పబ్లిక్ ఓయూలో ఎంతమంది కొట్టుకొని చవలేరు, ఆత్మహత్యలు చేసుకోరు. వాళ్ళ కోరిక ఏం కల్పించిండు చెప్పు. కొట్లానులో కోరిక ఏం చేసిండు? ఆయన కూడా న్యాయం చేసిండా? ఉద్యోగాలు ఇప్పించిండా? ఏమి ఇప్పించాడు? ఏం లేదాడ. అందుకోసం నేను చేసినా అని అన్నాడు. 10 సంవత్సరాలు చేసిండు. 10 సంవత్సరాలలో కూడా ఇప్పుడు ఎన్నున్నాయి కుంభకోణాలు, మస్తు ఉన్నాయి అవన్నీ. కానీ చూద్దాం, ఇప్పుడు ఆయన చేసినైతే 10 సంవత్సరాల సంది అయితే ఏం లేదు. మరి ఈయన వస్తాడు సెలవు చేస్తాడు. ఈయన కూడా వాగ్దానాలు అన్నీ చేసిండు. దాని తర్వాత ఏం చేస్తాడు ఏంది అనేది కూడా వచ్చే రాబోయే ఇంకో సంవత్సరం అయితే. ఇప్పుడు మున్సిపల్ అన్నాడు, సర్పంచ్ ఎలక్షన్లు అన్నాడు, అన్నీ అవుతున్నాయి కదా. ఇప్పుడు మొత్తం ఇప్పుడు మున్సిపల్ అయినా ఇప్పుడు 8 ఊరు మున్సిపల్ చేసిండు. ఇది ఎప్పుడు డెవలప్మెంట్ అయితే చూద్దాం. అయినా కూడా చూద్దాము. ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ చూసినాం, 5 సంవత్సరాలు ఈయన చూద్దాం ఎంత డెవలప్మెంట్ ఉంటుంది. దాని తర్వాత ఏందనేది మనం నిర్ణయం చేసుకోవచ్చు, అంతే కదా. దాని విషయాలు చూద్దాం ఇక. కానీ అందరు వాగ్దానాలు చేసిన ఉట్లాడుతురు, కానీ చేసినా కూడా మనం చూడాలి కదా. ఇప్పుడు ఆయన చేసిండో చేయలేడని ఈయన కోట్లు వేసారు. ఈయన ఇప్పుడు మున్సిపాలిటీ చూసుకుంటూ తప్ప కానీ గ్రామ పంచాయతీలే ఇక్కడ ఏజులే. కేసీఆర్ కూడా ఊర్లో పట్టించుకోలేడు. అది సిటీ అన్నాడు, సిటీలోనే చేసిండు. సరే, ఈయన కూడా చెప్పిండు, ఎన్నో 90 వాగ్దానాలు చెప్పిండు. 90 ఇట్లా ఏదైతుంది ఏం కథ ఆలోచన చేద్దాం, 1 సంవత్సరం ఆగదాం ఇంకా. మీ పేరు సార్? ఈశ్వర్. ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పటిదాకా బాగాలేదు. రైతు బంధు అన్నాడు, రుణమాఫీ అన్నాడు, ఏవి కరెక్ట్ లేదు, ఏం చేయట్లేదు. ఏది మొన్న 16 తారీఖు, మొన్న 26 తారీఖు నాడు ఇస్తున్నాడు కదా, రైతు బంధు ఇస్తున్నాడు. ఇప్పటిదాకా లేదు. హామీలు ఇచ్చుకుంటూ పోతుంటాడు. ఇప్పటిదాకా అయితే ఏం చేయలేదు. నమ్మి చేసాము. 10 ఇయర్స్ బాగాలేదనే ఈయనకి వేసాము. ఇంకా టైం ఉంది కదా సార్. ఏం చేస్తాడని గ్యారంటీ లేదు కదా. ఇప్పుడు వచ్చే సంవత్సరాలలో మంచి అభివృద్ధి ఆశిస్తారా? కదా తెలుస్తుంది. ఆయన ఏం చేస్తాడని మాకు తెలియదు కదా. ఒక్కడికి ఇట్లా చేయాలి. ఇప్పటికి ఏం చేశాడు మీరు చెప్పండి. పాతదే కదా ఉన్నది. ఇంకా దాని మించి వేరేది ఏమన్నా చేసిండా చెప్పు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? ఆయన వాటర్ తీసుకొచ్చిండు, కరెంటు పెట్టిండు, కానీ ఆయన మితిమీరిన అహంకారంతో పోయిండు. పనులు చేశాడు, పనులు చేయలేడని కాదు, పనులు చేశాడు. ఇక్కడ వాటర్ లేకుండా వాటర్ తెచ్చాడు, కరెంటు తెచ్చాడు, రైతు బంధు పెట్టాడు, రుణమాఫీ చేశాడు. కానీ ఆయన అహంకారంతో పోయాడు. ఎట్లా అంటే అసెంబ్లీకి మన సెక్రటరీకి రాకపోవడము, ఎవరితో కలవకపోవడము, ప్రజానిధులకు ఇట్లా కరెక్ట్ టైం ఇవ్వకపోవడం వల్ల ఆయన ఓడిపోయాడు.